వేదికైన దొరరాని ఈ మందిరంలో నీ శీల రక్షణకు కావలసిన ఏర్పాట్లన్నీ చేశాం. ఇక నీవు నిశ్చింతగా ఉండవచ్చు. నీ శపథం నిరాఘాతంగా నెరవేర్చు. మందిరం ఎలా ఉంది? ఓ మనోహరంగా ఉంది. కారాగారానికి కావలసిన ఏర్పాట్లన్నీ చక్కగానే ఉన్నాయి. మీరు కారాగారంగా భావించవలసిన పనే లేదు. మా మహారాణి హోదాకు తగ్గట్టు సకల సౌకర్యాలు సమస్తోపచారాలు యథావిధిగా జరుగుతాయి. చెంచల సెహబాజ్, సెహబాజ్, ఈమె నీ ఆంతరంగిక దాసి. నీడలా వెంటాడి కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది. నీ దినచర్యల్లో ఏ మాత్రం అనుమానం కలిగినా కట్టుబాట్లన్నీ ఖచ్చితంగానే ఉన్నాయి. నీకిక్కడ ఎప్పుడు ఏది కావాలన్నా లభిస్తుంది. ఒకటి తప్ప. ఏమిటో అది? ఆడది కోరే జీవిత సౌఖ్యం. మిమ్మల్ని తలుచుకుంటూ హాయిగా కాలక్షేపం చేస్తాను. ఒక్కనాడు కాదు, ఒక్క ఏడు కాదు, జీవిత పర్యంతం ఆనందంగా గడిపి వేస్తాను. కాలగతి ఏనాటికి ఎలా మారుతుందో ఎవరు చెప్పగలరు? అవునవును. రాబోయే ఆ ఆనందాన్ని తలుచుకుంటూ నీ శీలాన్ని భద్రంగా రక్షించుకుంటూ జీవించు. కరగిపోయే కాలంలో కలిసిపోయే ఆ కన్నెనాటి కలలన్నీ తలుచుకుంటూ కన్నీటితో వటించు. అంతరాలు గ్రహించలేని నీ అహంకార మదానికి నిన్ను నీవే నిందించుకుంటూ యావత్ జీవితం ఈ కారాగార వాసంలో కృంగి కృషించి నశించు. ఏమిటా నవ్వు? ఇంకా నీ శపథం నిలబెట్టుకోగలవని ఆశ ఉందా? మీ మాటలు వింటుంటే నా శపథం నెరవేరుతుందనే ఆత్మవిశ్వాసం అధికమవుతోంది. వేడుకోగా వేడుకోగా కనిపించిన దైవమే కనికరిస్తుంది. కట్టుకున్న భర్త కనిపించే దైవం. ఏ నాటికైనా మీ మనస్సు మారకూడదా? నా నోము పండకూడదా? అసంభవం. మా మనస్సు మారదు. ఆ జన్మాంతం నీవు మా కోసం మగ్గి తావలసింది. చెంచల, 1000 కళ్ళతో కనిపెట్టి ఉంది. మంగమ్మ, నాన్న, అమ్మా, వచ్చావా నాన్న? వచ్చావా? రా నాన్న, కూర్చో కూర్చో. ఎన్నాళ్ళకు చూశాను నాన్న. ఈ జన్మలో మళ్ళీ నిన్ను చూస్తానో లేదోనని భయపడ్డాను. బాగున్నావా నాన్న? చావు రాక చావలేక ఈ నిర్భాగ్యుడు ఇంకా బ్రతికే ఉన్నాడమ్మ. అలా అనుకు నాన్న. సముదాయించిన సాయపడిన ఈ లోకంలో నీకన్నా నాకెవరున్నారు? లేదమ్మా, అన్ని విధాలా భగవంతుడు నన్ను పరీక్షిస్తున్నాడు తల్లి. అమ్మా చెంచల, నాన్నగారికి కాస్త పలహారం తెచ్చి పెడతావా?
ఊరుకో నాన్న, ఊరుకో. ఆడపిల్ల ఏ నాటికైనా కన్నవారికి దూరం కాక తప్పదుగా. కనీసం అన్నయ్య అయినా దగ్గర ఉంటే ఈ కష్టకాలంలో నీకు అండగా ఉండేవాడు. అంతటి అదృష్టమా తల్లి. నా బ్రతుకంతా ఎండమాముల్ని వెంటాడటమే మిగిలింది. అంది వచ్చిన వాడు ఆతి. ఆడపిల్లైనా సుఖపడుతుందనుకుంటే నీ బ్రతికి కారాగారం అయిపోయింది. భగవంతుడు నా 2 కళ్ళు పొడిచి రెక్కలు విరిచి బ్రతకమంటున్నాడమ్మా. నాన్న అటు చూడు. నాన్న, మన ఇంటికి ఇక్కడికి ఇలాంటి స్వరంగం తవ్వించు. బయటపడే బాట దొరికితే మాట నిలుపుకునే మార్గం అదే దొరుకుతుంది. అలాగేనమ్మా. ప్రభువులిచ్చిన పైకమంతా వెచ్చించి పాతాళ మార్గం తప్పిస్తా. అహోరాత్రాలు పనిచేసైనా పూర్తి చేస్తాను. శపథ నిర్వహణకి ఇదే తొలి అధ్యాయం కావాలి. దాహం దాహం. ఏంటి తెలుసా? నీళ్ళమ్మా. మీరు అడిగారు నీళ్ళ? నేనా? అవునమ్మా, నేను అడగలేదే. ఓ, ఆ దయ్యం అడిగి ఉంటుంది. రోజు నేను చంపమని ఒకటే గోల్ చేస్తా ఉంది. పీక పిసికి చంపితే చాలని నా పీక పిసికి ఇవాళ మరీ బలవంతం చేసింది. బాబాయ్, ఇది వాళ్ళలో నాకు ఉద్యోగం వద్దు, ఇది ఎంత కూడా వద్దు. అమ్మా, నేను వస్తా. ఇక మీద దెయ్యాల పంపుకు రాత్రులు చచ్చినా రాను. చూసావా తల్లి, స్వర్గ మార్గం చక్కగా తయారైంది. అయితే ఇంటికి వెళ్ళొద్దా నాన్న? మరి కావాలి చెంచలా, అది ఇక రాత్రులు చచ్చినా ఇక్కడికి రాదు. దానికంతా ఏర్పాటు నేను చేశాగా. పద వెళ్దాం.
అంతా ఆ తల్లి చలవేనమ్మా. నువ్వు మళ్ళీ చిరునవ్వుతో ఇంట్లో కళకళలాడుతూ తిరుగుతాను ఎన్నడూ అనుకోలేదు. రామ్మ, ఏమిటి ఇదంతా నాన్న? అంతా నీకోసం. తినమ్మా. నువ్వు తిను. వద్దమ్మా. నువ్వు తింటేగా నేను తిన్నాను. ఇలా ప్రీతిగా తినిపించేవారు ఎవరు? తీసుకో. ఏమిటి నాన్న మరీను? ఎందుకు నాన్న కన్నీళ్ళు? ఏమీ లేదమ్మా. మంచికో చెడ్డకు నా కూతురు కావడానికి మహారాణి, కాని రాజవీధిని కన్నవారింటికి రావడానికి నోచుకోలేదు. ఆడబడుచు ఇంటికి వస్తే అచ్చటా ముచ్చటా చూచుకునే అదృష్టం నాకు లేదు. అయిన వాళ్ళ నడుమ ఆడుతూ పాడుతూ తిరిగే అదృష్టం నీకు లేదమ్మా. ఎంత కొరనోచుకున్నావు తల్లి. ఊరుకో నాన్న, ఊరుకో. కాలం ఇప్పుడు ఒకే తీరుగా ఉండదుగా. కళ్ళ చూసుకునే భాగ్యం కలిగింది, బయటపడే బాట దొరికింది. ఇక మాట నిలుపుకునే మార్గం కూడా ఆలోచించము. నాన్న, మహారాజుకు ఆటకత్తెలు పాటకత్తెలు అంటే మహా ఇష్టం. నాకు ఆట పాట నేర్పించు నాన్న. అలాగేనమ్మా, మనకు నమ్మకమైన మనిషిని పిలిపిస్తాను. మామూలు ఆట లాభం లేదు నాన్న. వారు గుర్తుపట్టడానికి వీలు లేకుండా 4 వీధుల నడిబొడ్డున గడపాతి నాట్యం చేస్తారే. దొమ్మరాట? దొమ్మరసాని అవుతావా? అవసరమైనప్పుడు ఏమైనా కావలసింది. శ్రీనివాసుడంతటి వాడు ఎరుకలసాని కాలేదా? అలాగేనమ్మా, అలాగే.